హృదయం ద్రవింపజేసే ఆ దృశ్యం పలు హృదయాలను సైతం కలిచివేసే ఆ సన్నివేశాన్ని చూసి పలువురు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హృదయ విదారక ఘటనకు కరీంనగర్ జిల్లా అయితే వేదికైందని చెప్పాలి. అనుమానమే పెనుభూతమైన వేళ బరువెక్కిన హృదయం తనువు చాలించినటువంటి ఆ ఘటన, ఆ దుర్ఘటనను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో ముందుకు సాగుదామనుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి ఆ ఇల్లాలు బరువెక్కిన హృదయంతో గుండె చేరువై ఏకంగా కాటికి వెళ్ళేటువంటి ఆ ఘటన, ఆ దుర్ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి శంకరపట్నం మండలం తాజికల్ గ్రామానికి చెందిన శ్రావ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి ధర్మతేజ్ అనే వ్యక్తిని 2020వ సంవత్సరంలో ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రేమ వివాహ అనంతరం తమ కుటుంబ పోషణ నిమిత్తం పూర్తిస్థాయిలో దుబాయ్కి వలస వెళ్ళినటువంటి ధర్మతేజ్ గత కొంతకాలంగా తన భార్య అయినటువంటి శ్రావ్యను తీవ్రంగా మనోవేదనకు గురి చేయడంతో పాటు ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఎవరితో అక్రమ సంబంధం ఉంది, ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ పలు రకాల అనుమానాలతో అవహేళన చేస్తూ వస్తున్నటువంటి తన భర్త ఆకృత్యాలను చూసి తీవ్ర స్థాయిలో చలించిపోవడమే కాకుండా అక్కడే ఆగిపోయినటువంటి శ్రావ్య ఎట్టకేలకైతే తన చావే దీనికి పరిష్కారం అంటూ ఒక కఠినమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇదే క్రమంలో ఒక సెల్ఫీ వీడియో సాక్షిగా ఎవరితో పరిచయం లేదు, ఎవరితో నేను మాట్లాడలేదు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మన కన్న బిడ్డ మీద ఒట్టు, చివరికి నీ మీద సైతం ఒట్టు వేస్తున్నాను, ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నాకు ఏ పాపం తెలియదు, నాకు అక్రమ సంబంధం లేదు, నువ్వు అనుకుంటున్నట్లుగా నీ అనుమానం నిజం కాదు, నీ అనుమానమే నాకు పెనుభూతమైన నన్ను టార్చర్ చేస్తుంది, నా భరించలేనటువంటి నా హృదయం అలసిపోతుంది, సొలిసిపోతుంది, అక్కడే ఆగిపోని కూడా సిద్ధంగా ఉందంటూ కన్నీటి సాక్షిగా తన ఆవేదనను, తన అంతర్మదనాన్ని సెల్ఫీ వీడియో సాక్షిగా బయటపెట్టినటువంటి ఆ ఘటనను చూసి, ఆ దృశ్యాన్ని చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తీరని వేదన, మరింత ఆవేదనతో ఆ బరువెక్కిన హృదయంతో ఆ హృదయ విదారక దృశ్యం, ఆ హృదయ విదారక సన్నివేశాన్ని చూసి ఏకంగా మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు యావత్ సభ్య సమాజం సైతం కన్నీటి పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో ఆశయాలతో మరెన్నో ఆశలతో నూతన ఉత్సాహంతో వివాహ అనంతరం తన బంగారు భవిష్యత్తు తనకు వస్తుంది, బంగారు భవిష్యత్తుకు తాము బాటలు వేస్తామని పూర్తి స్థాయిలో వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నటువంటి శ్రావ్య ఎట్టకేలకైతే తన భర్త రూపంలో తన భర్త అనుమానం పెనుభూతమైనటువంటి వేళ తన భర్తే తన చావుకు కారణం అవుతున్నారని ఊహించదు కాబోలు అతనితో సుఖవంతంగా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తామని భావించినటువంటి ఆ శ్రావ్య ఎట్టకేలకైతే తన భర్త అనుమానపు మాటలు, తన భర్త అవహేళన మాటలు తమకు నొచ్చుకున్నటువంటి నేపథ్యంలో తన హృదయం గాయమైనటువంటి ఆ పరిణామక్రమంలో ఒక్కసారిగా తనువు చాలించాలనుకుంది. ఏకంగా నిద్రమాత్రలు మింగి మరీ వీడియో సాక్షిగా, తన బాబు సాక్షిగా, తన కన్న బిడ్డ సాక్షిగా కాటికి వెళ్ళినటువంటి ఆ దృశ్యాన్ని చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంది మాటలు విని చెప్పుడు మాటలతో ఎవరినైతే అనుమానిస్తారో, అవహేళనకు గురి చేస్తారో, అవమానిస్తారో అవన్నీ నిజం కావు. అదే సందర్భంలో మంది మాటలు అసలే పట్టకూడదు, చెప్పుడు మాటలు అసలే వినకూడదు. ఒకవేళ మంది మాటలు పట్టుకొని చెప్పుడు మాటలు విన్నట్లయితే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది అంటూ ఈ ఘటన మనకు చెప్తుంది. సొలిసిపోయినటువంటి ఆ బరువెక్కని హృదయం గుండె చేరువవడంతో కన్నీటి సాక్షిగా గుండె లవసేలా రోధిస్తున్నటువంటి తన హృదయం కకావికలమైపోయి పూర్తి స్థాయిలో కాటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నటువంటి ఆ పరిణామక్రమంలో గుండె లవసేలా ఏడుస్తూ కన్నీటి సాక్షిగా కన్నీటి పర్యంతమవుతూ తన బరువెక్కిన హృదయంతో తన గుండెలోని బాధను బయటకు చెప్పుకుంటూ మరీ సెల్ఫీ వీడియో తీసుకుంటూ నిద్రమాత్రలు మింగి తనువు చాలించినటువంటి శ్రావ్య దుర్ఘటన ఎందరినో ఆలోచింపజేస్తుంది, మరెందరినో కంచెతడి పెట్టిస్తుంది, ఇంకెందరినో కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తుందని చెప్పాలి. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా, నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ముక్కలతోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నేను మాట్లాడలేదు దేశ, నేను మాట్లాడలేదు నిజంగా చెప్తున్నారా. నా కొడుకును మంచిగా చూసుకోరా.
నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకు ఉన్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా. అమ్మ తోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. చచ్చిపోతా. నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. రంది పడకు. అట్లా నన్ను నమ్ముతావు. నా ఫోన్ నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో. నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నా ఫోన్ చెక్ చేసుకొని చూడు. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుందిరా. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుంది తేజు, సరేనా? టెన్షన్ పడకు, ఏం కాదు. ఇగో గోళీలు. నేను తప్పు చేయాలనుకుంటే ఆ రోజే తప్పు చేద్దును. నువ్వు చేసిన తప్పులకు, కానీ నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఎట్లా తప్పు చేస్తా అనుకుంటాను. కరీంనగర్ జిల్లా సాక్షి జరిగినటువంటి ఘటనతో యావత్ సభ్య సమాజం అయితే ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వివాహ అనంతరం ఎందరో మహిళలు, మరెందరో మహారాణులు సైతం బంగారు భవిష్యత్తు ఉండబోతుంది, భర్తతోంచి తన జీవితం ఉంటుంది కాబట్టి ఉన్న లైఫ్ లాంగ్ కాస్త హ్యాపీగా లీడ్ చేద్దామనుకుంటూ భావిస్తూ వస్తున్నటువంటి కొందరు మహిళలు, కొంతమంది ఇల్లాలు ఇలాంటి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించినటువంటి పరిణామక్రమంలో వారికి ఉన్నటువంటి ఆ వేదన, ఆ బాధ, ఆ ఆవేదన అంతా ఇంత కాదని ఘటన మనకు చెప్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే మంది మాటలు పట్టకూడదు, మన చెప్పుడు మాటలు అసలు వినకూడదని ఘటన మనకు చెప్తుంది. ఏదైనా సరే మనం కళ్ళతో చూసిందే నిజం, చెవులతో విన్నదే నిజం అని భావించాలి. అదే సందర్భంలో చెప్పుడు మాటలు బట్టి క్షణికావేశంలో ఇలాంటి ఆకృతాలకు ఒడిగడితే కనుక మా బంగారు భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి తమ వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కన్న వాళ్ళు సైతం కాటికి వెళ్తారనేది ఈ ఘటన మనకు చెప్తుంది. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజానికి అయితే ఒక మెసేజ్ మాత్రం పాస్ చేసినటువంటి పరిస్థితి. కట్టుకున్న వాడే తమ మాటలతో, చేష్టలతో వికృత ఆకృత్యాలకు ఒడిగడుతూ చెప్పుడు మాటలు బట్టి అనుమానిస్తే, అవమానిస్తే, అదే సందర్భంలో అవహేళనకైతే గురి చేస్తే భరించలేనటువంటి హృదయాలు, మరెన్నో హృదయాలు భరించలేక అలసిపోయి సొలిసిపోయి ఏకంగా కాటికి వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతాయని ఈ ఘటన మనకు చెప్తుంది. కట్టుకున్నవాడు సరే, కుటుంబ సభ్యులు సైతం అవమానించి అవహేళనకు గురి చేస్తే కనుక ఎవరు నాకు తోడు, ఎవరితో నా బాధ వెళ్ళబోసుకోను, ఎవరికి నాకు ఆదరణ ఇచ్చేది, ఎవరు నాకు అండగా నిలబడేది ఇలాంటి పరిస్థితుల్లో అంటూ హృదయం కాకావికలమైనటువంటి శ్రావ్య తన హృదయం సాక్షిగా, తన స్పందించే హృదయం సాక్షిగా తన స్పందనను బయట పెడుతూ ఏకంగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ మరీ పూర్తి స్థాయిలో కాటికి వెళ్ళినటువంటి ఆ దృశ్యాన్ని చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నా మరణానంతరమైనా సరే నువ్వు హ్యాపీగా ఉండాలి, మనకున్నటువంటి బాబును మంచిగా చూసుకో, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ మాటలు చేష్టలు నాకు తీరని వేదనను, ఆవేదన భరితాన్ని నా బరువెక్కున హృదయానికి కారణమవుతున్నాయి కాబట్టి నేను ఈ బాధ భరించలేను, నేను అలాంటి దాన్ని కాను, నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదు, ఎవరితో పరిచయం లేదు, కనీసం ఎవరితో నేను ఇప్పటికీ మాట్లాడడం లేదు, నా మరణానంతరమైనా సరే నా ఫోన్ మొత్తం చెక్ చేసుకో, మన కన్నబిడ్డ సాక్షిగా చెప్తున్నా, నా సాక్షిగా, నీ సాక్షిగా మా అమ్మ మీద ఒకే చెప్తూ అదే సందర్భంలో భగవంతుని సాక్షిగా భగవంతుని మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నా, నాకు ఎలాంటి వారితో ఎలాంటి అఫైర్స్ లేవు, అదే సందర్భంలో ఎవరితో అక్రమ సంబంధం సైతం పెట్టుకోలేదు, మరే ఇతరత్ర వ్యక్తులతో నాకు ఎలాంటి పరిచయం కూడా లేదు, నీ సూటిపోటు మాటలు, నీ అనుమానం నాకు తీరని బాధనను, వేదనను మిగిల్చాయి కాబట్టి నా హృదయం అలసిపోతుంది, సొలిసిపోతుంది, ఇక నేను కాటికి వెళ్ళడం తప్ప నాకు వేరే మార్గం లేదంటూ కూడా తాను చేసినటువంటి ఆ సెల్ఫీ వీడియో సభ్య సమాజంలోని పలువురిని కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతో ఆవేదన భరితమైనటువంటి హృదయం తీవ్ర స్థాయిలో కట్టుకున్న భర్త అవమానానికి, ఆటుపోట్లకు ఎదుర్కొని గత కొంతకాలంగా తట్టుకుంటూ వస్తున్నటువంటి శ్రావ్య హృదయం కాస్త అలసిపోయినటువంటి పరిణామంలో ఎట్టకేలకైతే శ్రావ్య తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తనకున్నటువంటి ఆవేదనను, తనకున్నటువంటి బాధను మాత్రం బయటకు వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పుడు మాటలకు పోయి మంది మాటలు పట్టుకొని కట్టుకున్న వారినే పూర్తి స్థాయిలో హింసించి సూచిపోటు మాటలతో వేధింపులకు గురి చేస్తే కనుక, అవమానిస్తే,
అవహేళన కనుక చేస్తే తట్టుకోలేనటువంటి ఎన్నో హృదయాలు ఇలాంటి ఆకృతాలకు పూనుకుంటాయి. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి మనకున్నటువంటి వ్యక్తులు, మన చుట్టూరు ఉన్నటువంటి సమాజం కొంతమంది మనకు మంచి మార్గంలో నడిపిస్తే మరికొంతమంది చెడు మార్గం నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితులు అంత ఈజీగా నమ్మరాదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సైతం కొన్ని సందర్భాల్లో అసలే నమ్మరాదంటూ ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది. ఏదేమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన యావత్ సభ్య సమాజాన్ని మాత్రం కన్నీటి పర్యంతమయ్యేలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భరించలేని హృదయం గుండె చేరువైన వేళ కట్టుకున్నటువంటి భర్త సూటిపోటు మాటలు, అవమానాలు, అనుమానం వెరసి ఒక హృదయం మాత్రం అలసిపోయి సొలిసిపోయి సాక్షిగా కన్నీటి పర్యంతమవుతూ ఆ ఉన్నటువంటి శ్రావ్య ఎట్టకెళ్ళకైతే తనువు చాలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.